ఒకసారి అమ్మవారి పసుపు చల్లి కుడికాలు అమ్మవారు పెట్టడం జరిగింది. మేము వెంటనే స్వాములు నాకు మిడ్ నైట్ నాకు వాట్సాప్ చేసిరు. నేను ఉదయాన్నే పూజ చేసుకొని వచ్చి చూసి మా దేవాలయానికి సంబంధించిన ఇక్కడ పక్కనే సుశీలమ్మ గారు అని ఉంటారు. దాదాపు వారి 65-68 సంవత్సరాలు వారు పాత బస్సులో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకు అమ్మవారి దేవాలయాలకు బలిగంప మరియు రంగ కార్యక్రమాన్ని చేస్తుంటారు. వారిని మేమంతా పాత బస్సు వాళ్ళందరం కూడా వారిని నమ్ముతాము. వారి దృష్టికి తీసుకెళ్ళినాను, వారికి ఫోటో చూపించినాను. ఫోన్లో ఫోటో చూపించగానే ఇది అమ్మవారి పాదం అని చెప్పారు. ఎందుకంటే అమ్మవారి యొక్క పాదము మా విగ్రహం ఏదైతే విగ్రహం హైట్ ఉన్నది ఆ విగ్రహం హైట్ తగ్గట్టుగానే పాదం ఉన్నది. పాదం సైజు కూడా ఆ తగ్గట్టుగానే ఉన్నది. రెండవది ఇక్కడ సీసీ ఫుటేజీలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి అన్ని, కానీ 3 కెమెరాలు మాత్రమే పనిచేస్తలేవు. ఒకటి ఫ్రంట్ డోర్ లో ఉండేది, ఒకటి గర్భగుడిలోది, ఒకటి ఇటువైపుది. ఈ 3 పనిచేస్తలేవు. మిగతా 8 కెమెరాలు అయితే పనిచేస్తున్నాయి. మేమైతే వారి మాటను నమ్ముతున్నాము, వారిని పిలిపించినాము. వారికి ఇక్కడ వచ్చినాక అమ్మవారి పై మీదకి వచ్చింది. అమ్మవారి పై మీదకి వచ్చినప్పుడు ఇటు బంగారు పాదం పెట్టినము. అమ్మవారు బంగారు పాదం పెట్టింది. ఒక పాదము భూమి పైన పెట్టింది, ఇంకో పాదం పైన ఉన్నది. గండం వచ్చింది కాబట్టి అమ్మవారి బయటికి వచ్చింది. ఆ సమయంలో ఆ గండం నుంచి తప్పించడానికి వచ్చిందని సుశీలమ్మ వారు మాకు చెప్పడం జరిగింది. మేము అది నమ్ముతాం. ఎందుకంటే మా పాతపత్తిలో లాల్దరవాజ దేవాలయంలో రంగ కార్యక్రమము వారే చేస్తారు. వాళ్ళు బోనాల సందర్భంగా ఏదైతే కార్యక్రమంలో రంగ కార్యక్రమంలో చెప్పారు అవన్నీ కూడా మేము నమ్ముతాము. కాబట్టి ఇప్పుడు ఈ దేవాలయంలో వారు చెప్పింది నమ్ముతున్నాము. ఆపదని తప్పించడానికి అమ్మవారు ఈడ పాదం పెట్టి బయటికి వెళ్ళింది. ఒక అడుగు ఇక్కడ పడింది, రెండో అడుగు బయట పడిందా? రెండో అడుగు పైన పెట్టినామని చెప్పింది. ఒక అడుగు ఈడు ఉన్నది, రెండో అడుగు పైన ఉన్నది అన్నది. మేము ఎక్కడ పైన అంటే మాకు అర్థం కాలేదు. ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పారు. ఎక్కడైతే పాదం పెట్టారో అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పారు. మేము ఇప్పుడు ప్రతిష్ఠించడానికి సిద్ధపడ్డాము. వెండితో రేపు ఉదయం ప్రతిష్ఠిస్తున్నాము అమ్మవారిని. అమ్మవారి పాదాలు ప్రతిష్ఠిస్తున్నాము. సాక్షాత్తు అమ్మవారే పాదం మోపినట్టుగా మేము భావిస్తున్నాము. ప్రతిష్ఠించినాక అనంతరం ఈ బండారు వారు చెప్పినట్టుగా, సుశీలమ్మ వారు చెప్పినట్టుగా ఈ బండారిని ఇంకో కొంత బండారులో కలిపి అమ్మవారి సేవలో ఉన్న వారికి ఇది ప్రసాదంగా రేపు ఇవ్వబోతున్నాం. ఈ దేవాలయంలో గతంలో ఈ దేవాలయం చాలా చిన్నగా ఉండే. ఈ 6 సంవత్సరాలలో ఈ దేవాలయంలో చాలా మంది అమ్మవారికి వెండి బంగారం కానుకపిస్తారు. మా అమ్మవారికి చాలా ఇష్టమైనది ఏంటంటే వెండి బంగారమే. కాదు సార్, అంటే ఈ గుడి కూడా చాలా క్లోజ్డ్ ఏరియాలో ఉంది, ఇక్కడికి రావడం కూడా చాలా ఇబ్బంది. నల్లపోచమ్మ అమ్మవారు లాల్ దర్వాజా మాంకాళి అమ్మవారికి చెల్లెడు. ఆ దేవాలయం కంటే ముందు ఉన్నటువంటి దేవాలయం. ఈ ప్రాంతం మొత్తానికి చాలా పాత దేవాలయం ఇది. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారితో పాటు ఈ దేవాలయం వెలిసినటువంటి దేవాలయం. మా విగ్రహాన్ని చూసినా కానీ అమ్మవారిది మీకు ఆ ముందు ఉన్నటువంటి చేతులు అవన్నీ కూడా మేము వెండితో చేయించినాయి. ఈ విగ్రహానికి మొత్తము రాయి అమ్మవారి విగ్రహానికి లేయర్స్ మాదిగా చేతులు కాళ్ళు అన్ని అదే విధంగా ఉంటది. మా గుళ్ళ మొత్తం అన్ని వెండి. కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఫేస్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ విధంగా అయితే రాయికు ఇట్లా గీతలుగా ఉండి ఫేస్ కనిపిస్తుందో సేమ్ అదే అమ్మవారు ఇదే విధంగా ఈ విధంగా నల్లపోచమ్మ అమ్మవారు ఉంటుంది. గత సంవత్సరం బోనాల్లో మొన్న జరిగిన బోనాలలో ఒక భక్తుడు పిహెచ్ఎల్ లో ఉంటాడు, తూడి సుభాష్ గారు, ఈ అమ్మవారికి బంగారు కిరీటము బంగారు కవచము చీర చేయించడం జరిగింది, కానుకగా ఇవ్వడం జరిగింది. దాదాపు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి చేయించారు.
9 రోజుల పాటు అమ్మవారికి పూజలు, 5 రోజుల పాటు యజ్ఞాలు, 9 రోజుల పాటు అన్నప్రసాదము, ప్రతిరోజు అభిషేకాలు నిర్వహించడం చాలా పెద్ద ఎత్తున చేసినాం. బోనాలు ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అమ్మవారి ఇక్కడ ఉండి స్వయంగా చేయించుకుంటుంది. ఆ భక్తునికి ఇట కళ్ళలో వచ్చి నాకు చీర కావాలని కోరుకుంటే ఆ భక్తుడు చేయించడం జరిగింది. మాకు చెప్పలేడు, చెప్పకుండానే చేయించిండు. నాకు ఇట్లా కళ్ళలో వచ్చింది, నేను చేయించాలనుకుంటున్నా, చేయిస్తాను, చేయించమని చెప్పినాం. ఇప్పుడు అమ్మవారి ఇక్కడ పాదం మోపినాక సుశీలమ్మ గారు చెప్పారు ఏంటిదంటే, ఆ సాక్షాత్తు అమ్మవారే పాదం మోపింది, ఇది బంగారు పాదము, అమ్మవారిని భక్తులకు దర్శనం చేసుకునే విధంగా అందుబాటులో ఇక్కడనే ప్రతిష్ఠించమన్నారు. 48 గంటలు పూర్తి కాకముందే మేము ప్రతిష్ఠించడానికి అన్ని విధాలుగా సిద్ధపడ్డాం. రేపు ప్రతిష్ఠిస్తున్నాం, రేపు ఉదయం 6 గంటలకు. అసలు ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి సార్? అంటే 500 సంవత్సరాల పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయము ఆ రోడ్డు కంటే కిందకు ఉండే, ఇప్పుడు రోడ్డు కంటే 5 ఫీట్ల మీదకు ఉన్నది. మా ఫాదర్ ఈ దేవాలయాన్ని నిర్మించిండు. ఇప్పుడు నా చేతుల మీదుగా ఈ దేవాలయం పూర్తవుతుంది. మా ఫాదర్ తో పాటుగా అప్పుడు కమిటీ మెంబర్లు ఎవరైతే పని చేసిరో, భూమి పూజ నుంచి మొదలుకొని ఈ వరకు వాళ్ళు మా ఫాదర్ తో పనిచేసిర్రు, నాతో కలిసి పనిచేస్తారు. కలిసికట్టుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని పూజలు పునస్కారాలతోని ఈ ప్రాంతాన్ని గిట్ట భక్తులను గిట్ట కాపాడుకుంటున్నాం. కోవిడ్ లో కూడా ఈ ప్రాంతంలో ఎవరికి గిట్ట కోవిడ్ కాలేదు, ఎవరు క్వారంటైన్ లోకి వెళ్ళలేదు. చాలా పవిత్రమైనటువంటి దేవాలయము. కోరుకున్నవి ప్రతి ఒక్కటి అవుతుంది. ప్రతి నెల మూలా నక్షత్రం రోజు అమ్మవారికి అభిషేకం అవుతుంది, అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది. మూలా నక్షత్రం అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం. ఆ దినం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రైట్ సార్. అయితే రేపే ప్రతిష్ట జరుగుతుంది. మహా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా చేస్తాము. భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, మీ కోరికలు తీర్చుకోవచ్చు. అమ్మవారిని కోరుకోండి, మీ కొంగు బంగారం చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. రైట్. సో గైస్, చూసారు కదా, ఇది అమ్మవారి యొక్క ప్రత్యేకత. అండ్ మనం చూసినట్లయితే నిజంగా ఇక్కడికి లోపలికి రాగానే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. మేము చాలా లాంగ్ నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు. అండ్ ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో అది అమ్మవారు. టైం ఏమైనా ఐడియా ఉందా సార్? 11:32 నైట్. అంటే ఆ టైంలో మేము చూసిన సమయం. ఓకే. సో అంటే ఎగ్జాక్ట్ గా వీళ్ళకి టైం అయితే తెలియదు. వీళ్ళ చూసిన సందర్భం ఏంటంటే నైట్ 11:32 ఆ టైంలో అయితే చూడడం జరిగిందంట. అండ్ ఇక్కడ ఈ ఆలయం గురించి తెలిసిన సుశీల అనే ఒక మహిళ, ఒక వ్యక్తి, సో ఆమె చెప్తుంది ఏంటంటే అమ్మవారు వస్తుంది, సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతిష్ట జరగాలి కార్యక్రమం గిట్ట చేస్తుంది ఆమె. రంగం భవిష్యవాణి చెప్తుంది, రంగ కార్యక్రమంలో భవిష్యవాణి వారే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించమని, ఇది అమ్మవారి పాదం, బంగారు పాదం అని చెప్పి తప్పకుండా ఆమె చెప్పిన దాన్ని మేమందరం భక్తులం, ఇక్కడ ఈ ప్రాంత భక్తులు, పాతబస్తి భక్తులు, భాగ్యనగర్ భక్తులు ప్రతి ఒక్కరు భవిష్యవాణి, సుశీలమ్మ గారి చెప్పబోయే భవిష్యవాణి ప్రతి ఒక్కరు నమ్ముతారు. మేము గిట్ట నమ్ముతున్నాము. ఈడ రేపు ఉదయం ప్రతిష్ఠిస్తున్నాం. రైట్ సార్. సో అంటే కోవిడ్ టైంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వారికి ఎవరికి కూడా కోవిడ్ అనేది రాలేదని చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. సో అంటే అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఇది. సో అంటే అచ్చం చూడడానికి మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఎలా అయితే ఏ రూపంలో ఉంటారో సేమ్ అలానే ఉన్నారు. ఆ పాదం కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి సైజ్ ఏదైతే ఉందో దానికి ఇంచుమించు అదే అటుగా ఉండే సైజులోనే అక్కడ పాదం అమ్మవారు మోపిందంటూ కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అండ్ ఒక పాదం కాదు, 2 పాదాలు మోపారు. అంటే ఇక్కడ మోపింది అయితే కుడి కాలు పాదం అయితే ఇక్కడ మోపారు, ఎడమ కాలుది గుడి పైన ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సరే, ఇదంతా కూడా చూస్తుంటే నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది.